బ్రతికిన కొన్ని రోజులైనా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ఉన్న ఆశ అదే, ఉన్న కోరిక అదే. ఏదో డబ్బులు సంపాదించాలి, ఏదో ఆస్తులు అనిపించాలి, ఈ కారులో జరగాలి, ఈ బంగ్లాలో ఏసి అనిపించలేదు. చనిపోతే ఆయన కొరకు చనిపోవాలి. ఏదో సుఖభోగాలు అనిపించలేదు, చనిపోతే ఆయన కొరకు చనిపోవాలి. ఎక్కువ కాలం బ్రతుకుతామనుకోలేదు. నిజంగా దగ్గర మన దాకా వచ్చేసింది. అది సువార్తను ఆపేది మన దగ్గరకు వచ్చేసింది. ఒడిశాలో కొన్ని వేల మంది చంపేశారు, మణిపూర్లో కొన్ని లక్షల మంది చంపేశారు. మన దగ్గర కూడా వచ్చేసింది. బ్రతికిన కొన్ని రోజులైనా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు బ్రతుకుదా. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు బ్రతుకుని తీర్మానం చేసుకోండి. ఈ ఆస్తులు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఇవన్నీ నిమిషాలే, ఇవన్నీ కొన్ని సంవత్సరాలే. మనిషి ఆయుష్ గట్టి పువ్వు వంటిది. ఎప్పుడు మాడిపోతే తెలియదు, ఎప్పుడు ఊడగడతారో తెలియదు, ఎప్పుడు పోతే కూడా తెలియదు. బ్రతికిన కొన్ని రోజులైనా దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతుకుతాం. ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఒకటి మరణమైన వాకితే, హాస్పిటల్ చేయడం, ఇదే అయిపోయింది, అదే అయిపోయింది, ఏదో ఒకటి వాడుతుంటున్నాం. మనకి ఇదే వద్దు. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని ప్రకటిస్తానని తీర్మానం చేసుకోండి. బ్రతికిన కొన్ని దినాలైనా